మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రోత్సవాల్ని మన పుష్కర్ ఘాట్లో రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కులాలకి, పార్టీలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఈ రాజమహేంద్రి ఉత్సవ కమిటీ గణేష్ నవరాత్రోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పర్యావరణహితంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడ గణపతిని ఏదో ఒక జనానికి పంచిపెట్టే విధానంలో మెటీరియల్ని తోడు తయారు చేసి దాన్ని వితరణ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం సృష్టి గణపతిని పసుపు కుంకుమతో తయారు చేయడం జరిగింది. ఈ సృష్టి గణపతి యొక్క ప్రసాదాన్ని మహిళలందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి, శాంతి సౌభాగ్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నాలం భీమరాజు వీధుల్లో చేసిన 174 సంవత్సరం ఈ ఉత్సవాలండి చాలా ఘనంగా, చాలా వైభవంగా చేయించుకున్నారు. మా అందరితో, మా వీధి ప్రజలు, మా వార్డు ప్రజలు అందరూ కలిపి చాలా చాలా బాగా ఘనంగా చేయించుకున్నారు. మొదటి రోజు భాగంగా 15,000 మంది వచ్చి స్వామివారిని దర్శనం చేయించుకున్నారు. ఆదివారం నాడు సాయంత్రం, అదే రెండో రోజు ఆదివారం నాడు సాయంత్రం వెంకటేశ్వరం కళ్యాణం జరిగిందండి. మంగళవారం ఉదయం స్వామివారి మొదలరాత్రి జరిగిందండి. బుధవారం ఉదయం గణపతి హోమం జరిగిందండి. గణపతి కళ్యాణం ఎప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు కూర్చునేవారు. ఈ సంవత్సరం చాలా వైభవంగా జరిగింది. గురువారం నాడు పల్లకి సేవ జరిగిందండి, నగర సేవ. గురువారం నాడు, శుక్రవారం నాడు వచ్చి కుంకుమ పూజలు జరిగినాయి. 1500 మంది ఆడవారు వచ్చి కూర్చుని పూజ చేయించుకున్నారు. చాలా 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 బాగా జరిగిందండి. శనివారం నాడు వచ్చి సత్యామూర్తి వ్రతాలు జరిగినాయండి. ఆదివారం నాడు వచ్చి ఈ రోజు లాస్ట్ రోజు స్వామివారి ఊరేగింపు సేవ, ఒంజల సేవ కూడా జరిగిందండి. ఎంతో విశిష్టత ఉన్న 174 సంవత్సరాల పురాతన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం నాలం భీమరాజు వీధిలో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం ఇక్కడ స్వామివారి లడ్డూ వేలం, అలాగే వెంకటేశ్వర స్వామి లడ్డూ వేలం, అదే కాకుండా భక్తులు ఇచ్చిన మరో 2 లడ్డూ వేలాలు కూడా ఇక్కడ స్థానికులే దాన్ని పెద్ద లడ్డూని 43,000కి, చిన్న లడ్డూలు సుమారు 18,000కి, మళ్ళీ మీ భక్తుల దగ్గరే మీ భక్తులే మళ్ళీ అది పంచుకోండి అని చెప్పి వాళ్ళ దాతృత్వం చాటుకున్నారు. ఇవాళ ఈ నిమజ్జన కార్యక్రమం కూడా విశిష్టత ఎక్కడ కూడా డీజే సౌండ్లు లేకుండా శాస్త్రీయబద్ధమైన పాటలతో అందరూ ఫ్యామిలీస్ తో ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ మొత్తం కూడా శాస్త్రీయ పద్ధతిలో మన మామూలు డప్పులు వాయించుకుంటారు, భజనలు చేసుకుంటారు. అతి తక్కువ ద్వారాలో ఇక్కడ పుష్కర్ గారి దగ్గర మట్టి విగ్రహం, బంక మట్టి విగ్రహాన్ని మాత్రమే మేము ఇక్కడ నెలకొల్పుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.